ఈ భోజనం కోసం చాలా కష్టపడ్డాం. నిన్న మా ఫ్యామిలీ అందరూ కలిసి చిన్న తిరుపతి వెళ్ళాం. పొద్దున్నే 6 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ చలిగాలి తట్టుకోలేక 9 కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళగానే ఫస్ట్ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్ళిపోయాం. పాపం మా బుడ్డోడికి గుండు మీద ఘాట్లు పెట్టేశారు. తర్వాత దర్శనం కోసం పైకి వచ్చేసాం. పైకి వచ్చాక రియలైజ్ అయ్యాము లేట్ గా వచ్చి తప్పు పని చేశామని. అందులో సండే గుడి దగ్గర అస్సలు ఖాళీ లేదు. మొబైల్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి టైం 2 అయ్యింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి నాకు ఫుల్ ఆకలి స్టార్ట్ అయింది. కానీ అప్పుడు స్టార్ట్ చేశారు మా వాళ్ళు. అక్కడ కడుతున్న ప్లేసెస్ అన్ని చూసి ఫొటోస్ తీసుకుని వచ్చేసరికి ఇంకో 1.5 hours పట్టింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇది వరకు తిరుపతి చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా అప్డేట్ చేశారు. ఇంతకు ముందు మొక్కులు తీర్చుకోవడం, ప్రసాదాలు, భోజనాలు పెట్టడం అన్ని ఒకచోటే ఉండేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసేశారు. ఇవన్నీ చూసుకుంటూ స్వామివారి భోజనాల దగ్గరికి వచ్చేసాం. భోజనాల దగ్గర చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మొత్తానికి చాలా కష్టపడి స్వామివారి ప్రసాదాన్ని చేరుకుని తిన్నాం.